పూజ్య బాపూజీ కోటాను కోట్ల ప్రజలను సమీకరించి సత్యాగ్రహాలు జరిపి ఆత్మత్యాగం చేసి నువ్వు సంపాదించి పెట్టిన స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు ఏం జరుగుతోంది? మానభంగాలు, దోపిడీలు, సంఘ విద్రోహుల అరాచకాలు, అవినీతి పరుల అధికారాలు, కష్టాలు, కన్నీళ్లు, కడుపు మంటలు, నిరుపేదల నిట్టూర్పులతో అల్లాడిపోతోంది. మేము కలలుగన్న రామరాజ్యాన్ని తిరిగి పొందాలంటే ఏం చెయ్యాలి? మమ్మల్ని కాపాడే నాయకుడు ఎప్పుడొస్తాడు? ఎక్కడున్నాడు? ఆంధ్రజాతికొక రాష్ట్రం, ఆంధ్రనీతికొక భాష్యం, ప్రాణమిచ్చి సాధించిన పొట్టి శ్రీరాములు అమరత్వం. తెలుగువాడి వాడితనం, తెలుగువాడి వేడితనం దేశానికి తెలియజెప్పి సింహంలా గర్జించిన టంగుటూరి ఆవేశం కలబోసిన మహానేత ఉన్నాడా? ఇంటే మన ముందుకు వస్తాడా? అడుగడుగో మన తారక జనతారక నవతారక ధ్రువతారక రాముడు, మన కార్మిక ప్రియ కర్షక శ్రామికులకు దేవుడు. అతడే మన ప్రియతమ నాయకుడు, మన ప్రియతమ నాయకుడు. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి అభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు గూడెల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్మకమై, దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వాదం, మంగళాక్షరం. కదిలింది కదిలింది చైతన్య రథం, తెలుగు జాతికి నాడది తిరుగులేని ఆయుధం. కదిలింది కదిలింది చైతన్య రథం, మన కోసం కుబేరుడే కుచేలుడై వచ్చినాడు. సేవలందుకున్నవాడు సేవకుడై తిరిగినాడు. చెరువుగట్టు స్నానాలు, చెట్టు కింద శయనాలు, అర్ధాకలి భోజనాలు, అంతులేని పయనాలు, సాధించను ప్రచారాన్ని అహోరాత్రము, సాధించను ఆంధ్ర రాష్ట్ర సారథిత్వము. ఏ నీతిని ప్రజలు కోరుకున్నారో, ఏ ధర్మాన్ని ప్రజలు ఆకాంక్షించారో ఆ నీతిని, ధర్మాన్ని స్థాపించి ప్రజలు కలలుగన్న ప్రజారాజ్యాన్ని చూపిస్తానని ప్రతిజ్ఞ చేశాడు అన్న ఎన్టీఆర్. ప్రజల ఆనందం అంబరాన్నంటింది. అశేష జనావళికి ఆనాడు దీపావళి. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 6 కోట్ల ఆంధ్రులకు అన్నగారు అతడు, తెలుగు రంగ పొంగిల్చిన భగీరథుడు ఇతడు. 2 రూపాయలకు కిలో బియ్యము, మండే కడుపులు నిండే పట్టెడన్నము, శిస్తురద్దు చేసి రైతుల పస్తులు తొలగించాడు. జనతా చీరలు కావాలి, వనితలకే వరాలు, తెలుగు ఆడపడుచులకి అన్నగారి సారెలు. అవతరించ ఈ రీతిగా రాముని రాజ్యం, నిర్లూర్చిన నిరుపేదల పాలిటి స్వర్గం.
పాలకుల్ని చూసి ప్రజాకంటకులకు కన్ను పుట్టింది. హృదయకోశంలో శస్త్రచికిత్స కోసం అన్నగారు అమెరికా వెళ్లి తిరిగి వచ్చేసరికి కుట్ర జరిగిపోయింది. ప్రజాప్రభుత్వం కూలిపోయింది. డాక్టర్లు బ్రతికించడానికి అన్న గుండెకొస్తే సహచరులు పడగొట్టడానికి వెన్నుపోటు పొడిచారు. ఈ అన్యాయాన్ని సహించలేక, ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానాన్ని భరించలేక డాక్టర్లు వద్దని హెచ్చరిస్తున్నా, ప్రాణం పోతుంది అని భయపెడుతున్నా, ప్రాణం కన్నా ప్రజాస్వామ్యమే మిన్నా అని అట్టుడికి పోతున్న ఆంధ్ర రాష్ట్రంలో మళ్లీ ప్రథమ సింహంలా గర్జించాడు. కదిలింది కదిలింది చైతన్య రథం, తెలుగు జాతికి నాడది తిరుగులేని ఆయుధం. కదిలింది కదిలింది చైతన్య రథం. మహిళలు మంగళహారతి పడుతూ ఉంటే, జనమంతా జయఘోషలు చేస్తూ ఉంటే, తన పంచ ప్రాణాలు ప్రజాస్వామ్యం అన్నాడు. ప్రజాసేవలో ప్రాణం తృణప్రాయం అన్నాడు. జనం కాదు చెలరేగిన ప్రభంజనం వాడు. అన్నకు ఆయువు పోసి అమరులైన వాళ్ళు. అమరమైన సంకల్పం ఫలించింది చివరికి. రాముడు పట్టాభిషిక్తుడు అయ్యను తిరిగి. ప్రజా విజయ జయకేతన మెగిరెను గగనానికి. పశువులర్పించి ఆత్మత్యాగం చేసి ఆబాల గోపాలం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పట్టాభిషేకం కట్టుకున్న, తనను తిరిగి అధికార పీఠంపై అధివసింపజేసిన అన్నకు మనశ్శాంతి లేదు. ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయించిన వాళ్ళు అసెంబ్లీలో కూర్చుంటే అది ప్రజాద్రోహమని భావించి అసెంబ్లీని రద్దు చేయించి, మీ మద్దతు కోసం, మీ ఆశీర్వాదం కోసం, స్వచ్ఛమైన ప్రతినిధులు శాసనసభలో ఉండడం కోసం మళ్లీ నీ ముందుకొచ్చాడు అన్న. ప్రజాస్వామ్య పరిరక్షణకు బద్ధకంకణులైన నా తెలుగు ప్రజలారా, అనుక్షణము నన్ను ఆశీర్వదిస్తూ నా విజయానికి నీరాజనం పడుతున్న నా తెలుగింటి ఆడబడుచులారా, ప్రజాస్వామ్యంలో ఈనాడు మానవుడికున్న ఆయుధం ఓటు. ఆ ఓటును సద్వినియోగం చేసి నీ ఉద్దేశాలను నీవు ప్రతిబింబించుకోవడానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు సరైన ప్రతినిధిని నీవు ఎన్నుకోవడానికి, సమాజ స్థాపనకు, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించి సామాజిక పరమైన న్యాయం అందరికీ అందజేయటానికి వినియోగించవలసిన పరమ పవిత్రమైన సాధనమది. దానికి విలువ కట్టి, కుదువ పెట్టి నీ స్వార్థాలకు, వ్యామోహాలకు వినియోగించావో దానిని దుర్వినియోగం చేసినట్టవుతుంది. నీ స్వతంత్రాన్ని నీవే చంపుకున్నట్టవుతుంది. ఈనాడు వచ్చింది మరో అవకాశం. అందుకే నేనే స్వయంగా వచ్చాను నా వారందరికీ మనవి చేసుకోవడానికి. విచక్షణా దృష్టితో, సద్భావనతో మీ ఓటును దుర్వినియోగం చెయ్యని, సంకుచితత్వానికి చోటివ్వని, రాజకీయాలను కలుషితం కానివ్వని, డబ్బుకు అమ్ముడు పోని, తెలుగుదేశం గౌరవాన్ని, ప్రతిష్టను కించపరచని మంచి వారిని ఎన్నుకోవడం, ఆ ఓటును గౌరవించడం, మనల్ని మనం గౌరవించుకోవడం. ఈ తెలుగుదేశం మీది, నేను మీ వాడిని. అందుకే అడుగుతున్నాను, మనందరి గౌరవం నిలపడం. జై తెలుగుదేశం, జై భారతదేశం. తెలుగుదేశమును గెలిపించాలి, తెలుగు పౌరుషం నిలబెట్టాలి. సైకిల్కే ఓటెయ్యాలో రన్నో చిన్నన్న, జయభేరి మోగించాలో రన్నో చిన్నన్న. ఓటు విలువను గుర్తించండి, ఓటు శక్తిని చూపించండి. నిజాయితీకి పట్టం కట్టి ప్రజాద్రోహులను ఓడించండి.
గెలిపించాలి, తెలుగు పౌరుషం నిలబెట్టాలి. సైకిల్ కే ఓటెయ్యాలో రన్నో చిన్నన్న, అరజయ భేరి మోగించాలో రన్నో